రెండవదిగా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందంతా కూడా నన్ను కాపాడినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇన్ని సంవత్సరంలో సాతాను నా జీవితంలో ఎన్నో ప్రభావాలు చేసిన, ఎన్నో ఆకర్షణలు చూపించిన, ఎన్నో ఆకర్షణలతో నన్ను నింపాలని చూసిన, నా మార్గంలో లాగాలని చూసిన దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అపాయాలు ఇవ్వాలని వచ్చాడు సాతాను, నష్టాలు ఇవ్వాలని వచ్చాడు, దాడులు ఇవ్వాలని వచ్చాడు, ఇరుకుల్లో పంపించాలని వచ్చాడు, నా మీద నిందయ్యాలని వచ్చేసాడు, ఆ డాక్యుమెంట్లోకి పెట్టేయాలని వచ్చాడు. పెట్టేద్దాం అనుకున్నాడు. కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. కీర్తనలో 121 అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ 40 సంవత్సరములు కూడా దేవుడు నా ప్రాణమును కాపాడుతూ వచ్చాడు. నా తప్పులు కాపాడాలి ఆయన ముందు. నన్ను తప్పు చేయకుండా నన్ను శిక్షించుంటే నా ప్రాణం ఎక్కడుండేది? ఈరోజు నా ప్రాణం నీ ప్రాణం ఈరోజు దేవుడు నువ్వు చేసే తప్పులకి శిక్షిస్తుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఈరోజు ఏ స్థితిలో ఉంటావు? నా ద్వారా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆశించాడు. నా ద్వారా దేవుని నామానికి సిగ్గు తీసుకురావాలని సాతాను చూశాడు. నా ద్వారా దేవుని నామాన్ని బాధపెట్టాలని చూశాడు. దేవుని నామాన్ని బలంగా జరగకుండా చేయాలని చూశాడు. కానీ దేవుడు ఈరోజు కేవలము ఆయన కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే మా తల్లిదండ్రుల ఒక ప్రార్థన, వారి పట్టుదల, మా అన్న ఒక హెచ్చరికలు. నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా నన్ను కొట్టితే వాడిని దవడ వాయించి వాడి చెయ్యో కాళ్ళు ఎరగొట్టే వచ్చేవాడిని. కానీ మా అన్న నన్ను ఒకసారి కొట్టాడు. కొట్టినా కూడా ఏం చేయబుద్దేలా. ఎందుకు తెలుసా? నేను బయట చేసిన తప్పులకి ఈరోజు సరిపెట్టుకున్నానులే అనుకునేవాడిని. ఎప్పుడు అప్పుడే చిన్నప్పుడే వదిలేరు, ఇంటోడే కదా, నేను లాక్ కొడితే పోతాడరా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ మా అన్నే కదా అనుకునేవాడిని. సాతాను చాలా తెలివైనవాడు. మన ప్రాణాన్ని